So in this mechanism, will have 6 links. So for the static equilibrium of the quick return mechanism shown in below figure, determine the input torque T2 to be applied on the link AB for a force of 300 newtons on the slider T. సో మనకి ఇన్పుట్ టార్క్ వాల్యూ అనేది ఏబి లింక్ దగ్గర కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ ఏబి లింక్ కదా, ఈ ఏబి లింక్ దగ్గర ఉన్న టార్క్ వాల్యూ అనేది కనుక్కోమంటున్నారు. టు మెయింటైన్ ద స్టాటిక్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద మెకానిజం వీ నీడ్ టు డిటర్మైన్ దిస్ ఇన్పుట్ టార్క్. సో ఇక్కడ యాక్చువల్గా 300 న్యూటన్స్ అనే ఫోర్స్ 6th లింక్ మీద అప్లై అవుతుంది. 6th లింక్ ఈజ్ ఎ స్లైడర్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో ఈ స్లైడర్ మీద మనకి 300 న్యూటన్స్ అనే ఫోర్స్ అప్లై అవుతుంది. సో ఎప్పుడైతే 300 న్యూటన్స్ ఫోర్స్ అప్లై అవుతుందో దిస్ స్లైడర్ విల్ మూవ్ టువర్డ్స్ రైట్. సో రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇది రైట్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు దాంతో పాటు యాక్చువల్గా ఈ లింక్ 5 రొటేట్ అవుతుంది. సో లింక్ 5 రొటేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా లింక్ 3 మూవ్ అవుతుంది. సో లింక్ 3 మీద మూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్లైడర్ మూవ్ అవుతుంది, కరస్పాండింగ్గా లింక్ 2 అనేది రొటేట్ అవుతుంది. బట్ ఏంటంటే మనకి స్టాటిక్ ఈక్విలిబ్రియం అంటే యాక్చువల్గా మూవ్ అవ్వకూడదు, రొటేట్ అవ్వకూడదు. సో అలాగే మనం ఎంత టార్క్ అప్లై చేస్తే మెకానిజం మూవ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. అది క్వశ్చన్ అడిగారు. సో మొత్తం మనకి 6 లింక్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ ఈ మెకానిజం ఎలా డ్రా చేస్తామంటే, సపోజ్ ఓఏ డైమెన్షన్ మెన్షన్ చేశారు. ఓఏ డైమెన్షన్స్ ఎంతంటే, ఓఏ లింక్ లెంత్ ఎంతంటే 400 మిల్లీమీటర్స్ మెన్షన్ చేస్తారు. సో 400 మిల్లీమీటర్స్ అంటే యాక్చువల్గా 40 సెంటీమీటర్స్ డ్రా చేయాలి. సో మీరు స్కేల్ ఎంత తీసుకుంటారంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ తీసుకోండి, ఆర్ 10 యూనిట్స్. సో అంటే మీరు 40 సెంటీమీటర్స్ ఉన్న లైన్ని మీరు జస్ట్ మీ నోట్బుక్లో జస్ట్ 4 సెంటీమీటర్స్ ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తే సరిపోతుంది. సో అప్పుడు మీరు పాయింట్స్ ఓ అండ్ ఏని మార్క్ చేయండి, అండ్ ఇక్కడ క్రాస్డ్ లైన్తో రిప్రజెంట్ చేయండి యాజ్ ఇట్ ఈస్ ది ఫిక్స్డ్ లింక్. సో నెక్స్ట్ ఫస్ట్ లింక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డ్రా చేయాల్సిన లింక్ ఏంటంటే సెకండ్ లింక్. సో సెకండ్ లింక్ లెంత్ మెన్షన్ చేశారు వాళ్ళు. సెకండ్ లింక్ లెంత్ ఏబీ లెంత్ ఎంత ఇచ్చారంటే వాళ్ళు 200 మిల్లీమీటర్స్ మెన్షన్ చేశారు. అంటే యాక్చువల్గా మనం 20 సెంటీమీటర్స్ ఇది. సో 20 సెంటీమీటర్స్ లెంత్ మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం స్కేల్ తీసుకున్నాము ఆల్రెడీ. 20 సెంటీమీటర్స్ ఉన్న లింక్ లెంత్ని మనం జస్ట్ 2 సెంటీమీటర్స్ మాత్రమే డ్రా చేస్తాం. సో మీకు ఇక్కడ ఏబీ లింక్ డ్రా చేయడానికి యాంగిల్ కూడా మెన్షన్ చేశారు. ఎంతంటే 105 డిగ్రీస్ మెన్షన్ చేశారు. సో మీరు ప్రొట్రాక్టర్ ఇక్కడ ప్లేస్ చేసి ఇలాగా మీరు 105 డిగ్రీస్ మెజర్ చేయండి. సో 105 డిగ్రీస్ దగ్గర మనం ఎంత లెంత్తో డ్రా చేయాలంటే 2 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్తో లైన్ డ్రా చేయండి. దట్ విల్ బి యువర్ లింక్ ఏబి. ఓకే, సో దట్ విల్ బి యువర్ లింక్ ఏబి. సో నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ లింక్ 2, సో మనకి ఓసి లింక్ లెంత్ కూడా ఇచ్చారు. ఓసి లింక్ ఈజ్ అవర్ థర్డ్ లింక్ అండ్ ఏబి ఈజ్ అవర్ సెకండ్ లింక్. ఓఏ ఈజ్ అవర్ ఫస్ట్ లింక్. సో ఓసి లింక్ లెంత్ మనకి మెన్షన్ చేశారు ఎంత, 800 మిల్లీమీటర్స్ అన్నారు. అంటే యాక్చువల్గా 80 సెంటీమీటర్స్. కాకపోతే మనం స్కేల్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి దాన్ని 8 సెంటీమీటర్స్ డ్రా చేసి సరిపోతుంది. మీకు ఆల్రెడీ ఈ లింక్ 2 వరకు వచ్చి ఉంటుంది, ఎందుకంటే మనం 105 డిగ్రీస్ మెజర్ చేసి ఏబి 2 సెంటీమీటర్స్ డ్రా చేస్తాం. సో బి అనే పాయింట్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ పాయింట్ ఓ ఆల్రెడీ మీకు తెలుసు, పాయింట్ బి తెలుసు. సో మీరు ఈ రెండు వాటిని జాయిన్ చేసి ఎంత లైన్ డ్రా చేయాలి అంటే 8 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేయాలి. ఎందుకంటే ఓసి లింక్ లెంత్ ఇచ్చారు మనకి, థర్డ్ లింక్ లెంత్ 8 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే ఓ అండ్ బి గుండా పాస్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం 8 సెంటీమీటర్స్ లెంత్ ఉండాలి. సో 8 సెంటీమీటర్స్ చివర్లో పాయింట్ సిని మార్క్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ లింక్ 5 లింక్ 6 ఇన్ఫర్మేషన్ ఇండైరెక్ట్గా ఒక ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఏ అనే
ఏ అనే పాయింట్ వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి మీరు 4 సెంటీమీటర్స్, ఇది 400 మిల్లీమీటర్స్ అంటే 40 సెంటీమీటర్స్. సో మనం ఆల్రెడీ స్కేల్ 10 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాం. సో 40/10 అంటే 4 సెంటీమీటర్స్ వస్తుంది. సో పాయింట్ ఏ దగ్గర నుంచి ఒక స్కేల్ యూజ్ చేసి 4 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోండి ఆ పాయింట్. సో అక్కడ ఏం చేస్తారంటే హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. సో ఆ హారిజాంటల్ లైన్ మీద మనకి పాయింట్ డి అనేది ఉండాలి. సో మనకి సి పాయింట్ ఆల్రెడీ వచ్చింది. సో డి పాయింట్ ఎక్కడ ఉండాలి అంటే ఈ హారిజాంటల్ లైన్ మీద ఉంటుంది, అదొక పాయింట్. ఎట్ ద సేమ్ టైం ఇంకొక లింక్ లెంత్ మెన్షన్ చేశారు, లింక్ 5. సో ఇక్కడ చూడండి సిడి లింక్ లెంత్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. దిస్ ఇస్ అవర్ 5th లింక్. సో 5th లింక్ లెంత్ మెన్షన్ చేశారు. సో మనం 300 మిల్లీమీటర్స్ అంటే 30 సెంటీమీటర్స్, మనం జస్ట్ 3 సెంటీమీటర్స్ డ్రా చేస్తే సరిపోతుంది. సో అందుకోసం పాయింట్స్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో ఇక్కడ నుంచి కంపాస్ యూజ్ చేసి ఇలా ఒక ఆర్క్ అనేది ఈ హారిజాంటల్ లైన్ మీద డ్రా చేయండి. లెంత్ ఎంత అంటే 3 సెంటీమీటర్స్. సో 3 సెంటీమీటర్స్తో డ్రా చేయండి. సో ఎక్కడైతే ఈ హారిజాంటల్ లైన్ని ఈ ఆర్క్ అనేది ఇంటర్సెక్ట్ చేస్తుందో దట్ విల్ బి యువర్ పాయింట్ డి. సో మనకి మొత్తం అన్ని లింక్స్ కంప్లీట్ చేసాము. సో ఇక్కడ స్లైడర్ ఉంది కదా, ఇక్కడ స్లైడర్ రిప్రజెంట్ చేయండి. సో ఇక్కడ ఫిక్స్డ్ లింక్ కూడా రిప్రజెంట్ చేయండి. సిమిలర్గా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో లింక్ 2 ఈజ్ హింజ్డ్ టు. డయాగ్రామ్ చూసి లింక్ 2 అనేది ఏ లింక్స్తో హింజ్ జాయింట్తో కనెక్ట్ చేశారు ఒకసారి ఎవరైనా చాట్ బాక్స్లో టైప్ చేయండి. లింక్ 2 ఈజ్ హింజ్డ్ టు, లింక్ 2 ఈజ్ హింజ్డ్ టు లింక్ 1 అండ్ లింక్ 3 or 4, 4 or 3. Okay, good. So link 2 is connected to link 1 as well as it is connected to link 4. సో లింక్ 4తో హింజ్ జాయింట్తో కనెక్ట్ చేశారు. బట్ మీరు డయాగ్రామ్ చూసినప్పుడు లింక్ 3 అనుకోకండి. యాక్చువల్గా ఈ లింక్ 2ని ఇక్కడ 4th లింక్ ఉంది కదా స్లైడర్, సో 4th లింక్ స్లైడర్ ఉంది కదా, సో దీనికి హింజ్ జాయింట్తో కనెక్ట్ చేశారు. యాక్చువల్గా ఆ స్లైడర్ ఎక్కడ ఉందంటే లింక్ 3 మీద ఉంది. ఓకేనా. లింక్ 2 ఈజ్ కనెక్టెడ్ టు హింజ్ టు లింక్ 4 అండ్ లింక్ 4 ఈజ్ ఆన్ లింక్ 3. లింక్ 4 ఈజ్ ఆన్ లింక్ 3. సో లింక్ 4 స్లైడర్ కదా, ఈ స్లైడర్ అనేది లింక్ 3 మీద అది రెసిప్రొకేట్ అవుతుంది. సో ఈ పాయింట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు కావాలి, ఎందుకంటే వి విల్ యూజ్ వెన్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెకండ్ లింక్ దగ్గర టార్క్ వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఏ లింక్ దగ్గర స్టార్ట్ అవ్వాలి? ఎవరైనా చాట్ బాక్స్లో టైప్ చేయండి. ప్రాబ్లంకి ఎక్కడ స్టార్ట్ అవుతాం, ఈ ప్రాబ్లంకి ఏ లింక్ దగ్గర స్టార్ట్ అవుతాం? లింక్ 1 2 3 4 5 6? ఓకే ఓకే, గుడ్. సో మనం లింక్ 6 దగ్గర స్టార్ట్ అవుతాము. సో దాని తర్వాత లింక్ 5కి వస్తాం. బట్ లింక్ 6 దగ్గర స్టార్ట్ అయినప్పుడు మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఖచ్చితంగా మనం లింక్ 5 యొక్క ఇన్ఫర్మేషన్ తెలిస్తే మళ్ళీ లింక్ 6 చేయగలం. సో ఫస్ట్ లింక్ 6 స్టార్ట్ చేద్దాము, దాని తర్వాత మళ్ళీ లింక్ 5కి రావాలి. సో లింక్ 6 మీద ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి? 1 2 3 4? ఎవరైనా చాట్ బాక్స్లో టైప్ చేయండి. లింక్ 6 మీద ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి?
స్లైడర్ ఉంది కదా, దాని మీద ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి? లింక్ 6 మీద ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి? ఓకే, గుడ్. లింక్ 6 మీద 3 ఫోర్సెస్ ఉంటాయి. సో మనకి ఎక్కడైతే ఒక లింక్ అనేది ఎన్ని లింక్స్తో కనెక్ట్ అయి ఉంది, సో ప్రతి లింక్ అంటే ఒక లింక్ ఎక్కడైతే ఇంకొక లింక్తో కనెక్ట్ అయ్యిందో అక్కడ ఖచ్చితంగా కన్స్ట్రైంట్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో లింక్ 6 చూడండి, సో ఈ స్లైడర్ చూడండి ఎన్ని లింక్స్తో కనెక్ట్ అయి ఉంది. సో లింక్ 5తో హింజ్ జాయింట్తో కనెక్ట్ అయింది, బట్ ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ టు లింక్ 1. కాకపోతే లింక్ 1 లోపల ఇది ఏమవుతుంది, రెసిప్రొకేట్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా లింక్ 1కి లింక్ 5తో కనెక్ట్ అయింది, లింక్ 1తో కనెక్ట్ అయింది. ఆ రెండు ఫోర్సెస్తో పాటు మనకి ఇంకొక ఫోర్స్ కూడా ఉంది. అది ఏంటంటే ఎక్స్టర్నల్గా మనం ఒక ఫోర్స్ అప్లై చేస్తాం, దాని వాల్యూ ఎంత అంటే 300 న్యూటన్స్. సో వీ విల్ హ్యావ్ 3 ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ దట్ స్లైడర్ 6. సో 6th లింక్ మీద మనకి 3 ఫోర్సెస్ ఉంటాయి. సో 6th లింక్ మీద 3 ఫోర్సెస్ ఉంటాయి. అవి అవి ఏంటంటే, సో 5th లింక్తో కనెక్ట్ అయింది కదా ఈ హింజ్ జాయింట్ దగ్గర. సో F56 అంటే 5th లింక్ అనేది 6th లింక్ మీద, ఈ 5th లింక్ అనేది 6th లింక్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, అది F56. సిమిలర్గా లింక్ 1తో కనెక్ట్ అయింది కదా, ఇది లింక్ 1 కదా, లింక్ 1ని మనం ఇలా క్రాస్ లైన్తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా, అంటే లింక్ 1 నుంచి కూడా ఒక 6th లింక్ మీదకి ఒక ఫోర్స్ వస్తుంది, అది F16. దీంతో పాటు మనకి ఏ ఫోర్స్ అప్లై అవుతుంది, 300 న్యూటన్స్. ఓకే, దీస్ 3 ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ దట్ లింక్ 6 మీద మనకి 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో F56, F16, 300 న్యూటన్స్. సో ఇక్కడ మనకి 300 న్యూటన్స్ అనే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది, దాంతోపాటు F16 ఉంది, అలాగే F56. సో మనకి ఈ F56 అండ్ F16, ఇక్కడ F56 తెలుసా మనకి, ఇది ఇంకా తెలియదు మనకి, F56 ఎలా ఉంటుందో తెలియదు. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే లింక్ 5 దగ్గరికి వస్తాం. లింక్ 5 మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, లింక్ 5 మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, ఎవరైనా చాట్ బాక్స్లో టైప్ చేయండి, లింక్ 5 మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అవర్ లింక్ 5, ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఓకే, గుడ్. లింక్ 5 మీద 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. సో చూడండి, లింక్ 5 మీద మనకి ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు. సో మనం ఇంకా తీసుకోవాల్సినవి ఏంటి, కన్స్టెంట్ ఫోర్సెసే తీసుకుంటాం. సో ఒక లింక్, సో ఈ లింక్ అనేది 3rd లింక్తో కనెక్ట్ అయి ఉంది, ఇది మొత్తం 3rd లింక్ కదా, దిస్ ఈజ్ అవర్ 3rd లింక్. సో లింక్ 5 ఈస్ కనెక్టెడ్ టు లింక్ 3 అండ్ ఇట్ ఈస్ ఆల్సో హింజెడ్ టు లింక్ 6. అంటే 6తో కనెక్ట్ అయి ఉంది 5, అలాగే 3తో కనెక్ట్ అయింది 5. సో మనకి 2 కన్స్టెంట్ ఫోర్సెస్ వస్తాయి. Free body diagram of link 5. సో లింక్ 5, ఇది లింక్ 5. సో ఇక్కడ మనకి ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయంటే, లింక్ 5 అనేది 3rd లింక్తో కనెక్ట్ అయింది, సో 3rd లింక్ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది F35. అలాగే లింక్ 5 అనేది 6th లింక్తో కనెక్ట్ అయింది, అంటే 6th లింక్ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది F65. సో ఇప్పుడు మనకి ఈక్విలిబ్రియం ఆఫ్ 2 ఫోర్స్ మెంబర్ యొక్క కండిషన్స్ ఏంటంటే, ఒక బాడీ మీద 2 ఫోర్సెస్ ఉన్నాయి, అది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే కండిషన్స్ ఏంటి, ఆ 2 ఫోర్సెస్ కూడా ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అలాగే ఆపోజిట్ సెన్స్ ఉండాలి, అలాగే సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. అంటే లింక్ 5 డైరెక్షన్లో మనకి ఈ 2 ఫోర్సెస్ ఉండాలి, F35 అండ్ F65. F35 ఈజ్ అలాంగ్ ద మెంబర్ 5, అంటే మెంబర్ 5 ఏ డైరెక్షన్లో ఉందో
సేమ్ అదే అలాంగ్ దట్ మెంబరే మనకి F35 అండ్ F65 ఈ ఫోర్సెస్ ఉంటాయి అలాంగ్ ద మెంబర్ 5. అలాగే F65 కూడా అలాంగ్ ద మెంబర్ 5. సో మనకి F65 ఇన్ఫర్మేషన్ తెలిసే మనకి F56 యొక్క ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలిసినట్టే. ఎందుకంటే F65 అండ్ F56 ఈ రెండు కూడా ఏంటి, కన్స్ట్రైంట్ ఫోర్సెస్. సో కన్స్ట్రైంట్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఇన్ నేచర్, యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్. సో మనకి F65 డైరెక్షన్ తెలిస్తే ఆటోమేటిక్గా F56 డైరెక్షన్ తెలుసు. సో F56 ఏ డైరెక్షన్లో ఉంది, అలాంగ్ ద మెంబర్ 5. సో అలాంగ్ ద మెంబర్ 5 డైరెక్షన్లో మనకి F56 అనే ఫోర్స్ ఉంది. సో మనకి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ 6th లింక్ ఎక్కడ ఆగిపోయింది, మనకి F56 దగ్గర ఆగిపోయింది కదా. సో ఇప్పుడు F56 ఇండైరెక్ట్ గా మనకు తెలిసినట్టే అలాంగ్ ద మెంబర్ 5 ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ లింక్ 5 ఉంది కదా, ఈ 5th లింక్ కి ప్యారలల్ గా మనకి F56 ఉంటుంది. ఈ డైరెక్షన్ లో F56 ఉంటుంది. అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. F56 ఫోర్స్ ప్యారలల్ టు లింక్ 5. సో లింక్ 5 కి ప్యారలల్ గా ఉందని మనకి F56 వచ్చింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ లింక్ 5 నుంచి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి మనం F56 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ కనుక్కున్నాం. సో సిమిలర్ గా నేను ఆల్రెడీ ఫస్ట్ స్లైడర్ క్రాంక్ మెకానిజం డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. సో ఒకవేళ రెండు బాడీస్ కాంటాక్ట్ లో ఉండి ఒకవేళ ఫ్రిక్షన్ అనేది నెగ్లిజిబుల్ అయితే సో మనకి నార్మల్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుందమ్మా, వెర్టికల్ డైరెక్షన్ లో ఉంటుంది నార్మల్ ఫోర్స్. సో సిమిలర్ గా ఇక్కడ చూడండి మీ డయాగ్రామ్ లో ఇక్కడ 6th లింక్ ఉంది కదా, 6th లింక్ అనేది ఫస్ట్ లింక్ మీద అది యాక్చువల్గా దాని లోపల మూవ్ అవుతుంది కదా. అంటే 6th లింక్ ఫస్ట్ లింక్ ఏమైనాయి, కనెక్ట్ అయి ఉన్నాయి, ఐ మీన్ జాయిన్ అయి ఉన్నాయి, కాంటాక్ట్ లో ఉన్నాయి. సో అంటే ఖచ్చితంగా మనకి F16 అనే ఫోర్స్ ఉంటుంది, అది నార్మల్ ఫోర్స్. సో స్లైడర్ కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ కూడా ఏం తీసుకోమని చెప్పలేదు మనకి. అంటే ఖచ్చితంగా F16 అనేది వెర్టికల్ గా ఉంటుంది. అది డౌన్వర్డ్ ఉంటుందా లేదంటే అప్వర్డ్ ఉంటుందా మనకి ఇంకా తెలియదు. బట్ ఏంటంటే మనకి వెర్టికల్ గా ఉంటుందని తెలుసు, వై డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇప్పుడు అంటే మనకి ఒక ఫోర్స్ కంప్లీట్ గా తెలుసు 300 న్యూటన్స్, రెండు ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ తెలుసు. ఒకటేమో F56 ఫోర్స్ ప్యారలల్ టు లింక్ 5 తెలుసు, అలాగే F16 వెర్టికల్ వై డైరెక్షన్. సో F16 వెర్టికల్ గా ఉంటుందని తెలుసు. సో ఒక ఫోర్స్ కంప్లీట్ గా తెలిసి రిమైనింగ్ 2 ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ తెలిస్తే వీ కెన్ ఈజీలీ డ్రా ది ఫోర్స్ పాలిగాన్. సో ఫోర్స్ పాలిగాన్ డ్రా చేయొచ్చు. సో కాకపోతే ఇక్కడ ఈక్విలిబ్రియం ఆఫ్ 3 ఫోర్స్ మెంబర్ కదా ఇక్కడ, ఎందుకంటే మెంబర్ 6 మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, మనకి మెంబర్ 6 మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, 3 ఫోర్సెస్ ఉన్నాయి. F56 ఒకటి, నెక్స్ట్ F16 ఒకటి, 300 న్యూటన్స్. సో టోటల్గా 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో ఒక బాడీ మీద 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు సో మనకి అది ఈక్విలిబ్రియంలో ఉండాలి, ఆ బాడీ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే కండిషన్స్ ఏంటి, సో ఫోర్స్ పాలిగాన్ అనేది క్లోజ్ అవ్వాలి. ఫోర్స్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్, ఫోర్స్ పాలిగాన్ అనేది క్లోజ్ అవ్వాలి. సో ఫోర్స్ పాలిగాన్ అనేది క్లోజ్ అవ్వాలి. సో మనకు ఆల్రెడీ ఒక ఫోర్స్ కంప్లీట్గా తెలుసు, ఇంకా రెండు ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ తెలుసు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 300 న్యూటన్స్ అనే ఫోర్స్ డ్రా చేయాలి, ఎందుకంటే అది కంప్లీట్గా తెలుసు మనకి. దాని మ్యాగ్నిట్యూడ్ తెలుసు 300 న్యూటన్స్ అని, అలాగే డైరెక్షన్ తెలుసు, హారిజాంటల్ డైరెక్షన్లో అలాంగ్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది. సో మీరు ఫోర్స్ పాలిగాన్ డ్రా చేసినప్పుడు కూడా స్కేల్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే 300 న్యూటన్స్ సపోజ్ 300 సెంటీమీటర్స్ డ్రా చేయలేరు కదా. సో అందుకోసం 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు సమ్ 100 న్యూటన్స్ తీసుకోండి. అంటే మనం ఎంత డ్రా చేస్తే సరిపోతుంది,
1 సెంటీమీటర్ 100 న్యూటన్స్ అంటే 300 న్యూటన్స్ ఎంత డ్రా చేయాలి? జస్ట్ 3 సెంటీమీటర్స్ డ్రా చేస్తే సరిపోతుంది. సో 300 న్యూటన్స్ని డ్రా చేస్తాం. సో నెక్స్ట్, సో ఒక ఫోర్స్ కంప్లీట్గా డ్రా చేసాము. నెక్స్ట్ ఏంటంటే F16 ఎలా ఉంటుంది? వెర్టికల్గా ఉంటుంది. సో ఒక ఎండ్ దగ్గర F16 డ్రా చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎండ్ దగ్గర ఏం చేయాలి? ఇంకొక ఫోర్స్ ఏంటి? F56 ఉంది. సో F56 అనేది ఎలా ఉండాలి? లింక్ 5కి ప్యారలల్గా ఉండాలి. సో మీరు 5th లింక్ ఉంది కదా, ఈ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ యూజింగ్ సెట్ స్క్వేర్స్ యూజ్ చేసుకుని మీరు ఈ పాయింట్ దగ్గర తీసుకురండి. లైన్ ప్యారలల్ టు లింక్ 5. ఇది ఏంటంటే F56. ఇది ప్యారలల్ టు లింక్ 5. సో లింక్ 5కి ప్యారలల్గా ఉండాలి. అలాగే F16 ఎలా ఉండాలి? వెర్టికల్గా ఉండాలి. సో ఇండైరెక్ట్గా మనకి ఫోర్స్ పాల్గా క్లోజ్ అయిపోయింది కదా, మనకి ఎటువంటి రిజల్టెంట్ ఫోర్స్ లేదు. సో యాక్చువల్గా మనం సో ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాం. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడే ఎండ్ అవుతున్నాం. అంటే ఇండైరెక్ట్గా మనకి ఫోర్స్ పాలిగన్ క్లోజ్ అయ్యింది. సో రిజల్టెంట్ ఫోర్స్ ఏం లేదు, అంటే మెంబర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. సో మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో F56 ఇది ఎంత లెంత్ ఉందో మెజర్ చేయండి స్కేల్ యూజ్ చేసి. సో మీకు సపోజ్ 4 సెంటీమీటర్స్ వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేయాలి? 4 సెంటీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్ అంటే ఎంత? 100 న్యూటన్. సో 4 × 100 చేస్తాం. అలాగే F16 సపోజ్ ఇది ఏదో 2 సెంటీమీటర్స్ వచ్చింది. సో మనకి ఇప్పుడు 2 సెంటీమీటర్స్ అంటే 2 × 100 200 న్యూటన్స్. అలా మనం ఏంటంటే స్కేల్తో మల్టిప్లై చేయాలి, మీకు ఎంత లెంత్స్ వచ్చాయో అంత. సో ఇది F16, ఇదేమో F56. సో F56 డైరెక్షన్ చూడండి, ఇలా డౌన్వర్డ్స్ వచ్చింది. ఇది యారో అనేది ఇటు సైడ్ ఉండాలి, అన్నీ ఒకే డైరెక్షన్లో ఉండాలి. ఓకే, F56. ఓకే, F56 డైరెక్షన్ ఎలా వచ్చిందంటే ఈ డైరెక్షన్ వచ్చింది, ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనకి F65 కావాలంటే ఎలా ఉంటుంది? F56 ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో మనకి F65 కావాలంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. సిమిలర్గా F65 ఈ డైరెక్షన్లో ఉంది. సో మనకి ఈ మెంబర్ 5 మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? ఒకటేమో F35, ఇంకోటేమో F65. F65 ఎలా ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది ఫోర్స్. సో మనకి F35 అప్పుడు ఎలాగ ఉండాలి? సిగ్మా F0 అవ్వాలి కదా. సో దీనికి ఆపోజిట్గా ఉండాలి. సో దీనికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ ఉంది. సో మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉండాలి, సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. సో అలాంగ్ ద మెంబర్ 5 ఉండాలి. సో F35 అది. సో ఇప్పుడు F35 అనేది డైరెక్షన్ తెలుసు, F35 ఇలా ఉంటుందని తెలుసు. ఇప్పుడు F53 ఎలా ఉంటుంది? ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా. సో మనకి F53 అనేది ఈక్వల్ టు F35 బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఈ F35కి ఆపోజిట్గా F53 ఉండాలి. సో మీకు ఇప్పుడు మనం ఆల్రెడీ లింక్ 6 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ అండ్ లింక్ 5 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ మనం ప్రాబ్లం కంటిన్యూ చేయాలంటే ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి? లింక్ 4ఆ, లింక్ 3ఆ, లింక్ 2ఆ? మనం ప్రాబ్లమ్ కంటిన్యూ చేయాలంటే మనం ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే మనం కంటిన్యూ చేయగలం. మనం యాక్చువల్గా లింక్ 2 దగ్గర ఉన్న టార్క్ కనుక్కోవాలి. ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయాల్సి ఉంటుంది.
ఓకే. సో, లింక్ 3 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. లింక్ 3 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ 3 మీద ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి? క్వశ్చన్ ఏంటంటే ఈ లింక్ 3 ఉంది కదా, లింక్ 3 మీద ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి? లింక్ 3 మీద ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి ఒకసారి ఆలోచించి చెప్పండి. లింక్ 3 అనేది ఎన్ని లింక్స్ తో కనెక్ట్ అయి ఉంది? సో ప్రతి లింక్ దగ్గర నుంచి ఒక కన్స్ట్రైంట్ ఫోర్స్ వస్తుంది. లింక్ 3 మీద ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి? లింక్ 3 is connected to link 5, link 3 is connected to link 1, and link 3 is connected to link 2 or 4. 4 అని చెప్పాను కదా ఇందాక. అంటే ఇండైరెక్ట్ గా మనకి 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. లింక్ 4 ఈస్ లింక్ 3 is connected to link 5 and link 3 is connected to link 1 and link 3 is connected to link 4. టోటల్ గా 3 లింక్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఖచ్చితంగా లింక్ 3 మీద 3 కన్స్టెంట్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, థర్డ్ లింక్ అనేది లింక్ 5 తో ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. అలాగే థర్డ్ లింక్ అనేది లింక్ 1 తో ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. ఎట్ ద సేమ్ టైం లింక్ 4 ఈజ్ ఆన్ స్లైడర్ అని చెప్పాను. అంటే లింక్ 3 తోటి ఇండైరెక్ట్ గా లింక్ 4 కనెక్షన్ లో ఉంది అది. సో మనకి టోటల్ గా 3 ఫోర్సెస్ అనేవి లింక్ 3 మీద యాక్ట్ అవుతాయి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ లింక్ 3. ఓకే. సో లింక్ 3 మీద ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయంటే, లింక్ 3 అనేది ఫిఫ్త్ లింక్ తో కనెక్ట్ అయింది. అంటే ఫిఫ్త్ లింక్ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది, F53 వస్తుంది. అలాగే థర్డ్ లింక్ అనేది ఫస్ట్ లింక్ తో కనెక్ట్ అయింది. అంటే ఇండైరెక్ట్ గా F13 అనే ఫోర్స్ వస్తుంది. దాంతోపాటు లింక్ 3 ఈస్ కనెక్టెడ్ టు లింక్ 4. అంటే 4 నుంచి ఒక ఫోర్స్ 3 మీదకి వస్తుంది, F43 వస్తుంది. సో దీస్ ఆర్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ దట్ లింక్ 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ F53 ఇది మనకు ఆల్రెడీ తెలుసు. F53 ఎక్కడ తెలుసు అంటే ఆల్రెడీ F35 తెలుసు కదా. ఇక్కడ చూడండి, ఇది F35 ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ F53 ఇది ఆల్రెడీ తెలుసు. ఓకే. సో మనం ఆ లైన్ ఆఫ్ యాక్షన్ ని మనం అక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఇదేమో O, ఇదేమో C. ఇది లింక్ 3. సో C అనే జాయింట్ దగ్గర యాక్చువల్గా లింక్ 5 కనెక్ట్ అయి ఉంది. సో అందుకు ఇక్కడ మనకి ఒక ఫోర్స్ అనేది ఉంది. ఇది ఏంటంటే F53. దీన్ని ఏం చేస్తామంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేయండి. F53 లైన్ ఆఫ్ యాక్షన్. ఇది యాక్చువల్గా ఏ లైన్ కి ప్యారల్ గా ఉండాలి? ఇది ప్యారలల్ టు లింక్ 5. ఓకే. F53 డ్రా చేసాము, లైన్ ఆఫ్ యాక్షన్ డ్రా చేసాము. F13. సో F13 తెలియాలంటే ఫస్ట్ F43 తెలియాలి. ఇది ఫోర్త్ లింక్, యాక్చువల్ థర్డ్ లింక్ మీద ఉంది.
ఓకే, ఇప్పుడు F43 ఎలా ఉంటుంది? F43 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? ఈజ్ ఇట్ పర్పెండిక్యులర్ టు ఓసి ఆర్ ఈజ్ ఇట్ ప్యారలల్ టు ఓసి? పర్పెండిక్యులర్ టు ఓసి ఉంటుందా లేదంటే ప్యారలల్ టు ఓసి ఉంటుందా? ఇది కొంచెం ఆలోచించి చెప్పండి. నేను ఆల్రెడీ నార్మల్ ఫోర్స్ గురించి చెప్పాను. నేను ఆల్రెడీ స్లైడర్ మూవ్ అయ్యే డైరెక్షన్లో ఉంటుందా, నార్మల్ ఫోర్స్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుందా? సో ఇలా ఒక స్లైడర్ ఉంది, ఇక్కడ నార్మల్ ఫోర్స్ అంటే మనం ఏం చెప్తున్నాము? పర్పెండిక్యులర్ టు స్లైడర్ మోషన్. స్లైడర్ మోషన్కి ఎలా ఉండాలి? స్లైడర్ యాక్చువల్గా హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, బట్ యువర్ నార్మల్ ఫోర్స్ ఇన్ ది వెర్టికల్ డైరెక్షన్. సో మనకి స్లైడర్ మోషన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే ఇప్పుడు మీకు లింక్ F43 అన్నాము అంటే F43 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి? ఓసి ఈ లింక్ 3 మీద ఉంది కదా ఈ స్లైడర్, సో దీనికి ఓసికి పర్పెండిక్యులర్గా ఉండాలా లేదంటే ప్యారలల్గా ఉండాలా? ఓకే, పర్పెండిక్యులర్ టు ఓసి. సో ఓసి లింక్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో యువర్ F43 డైరెక్షన్ విల్ బి perpendicular to link OC. ఇది F43 డైరెక్షన్. కానీ మనకి అది లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా మనకి కంప్లీట్గా తెలియదు ఇంకా. సో మనకి ఇప్పుడు చూడండి, F53 అండ్ F43 ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఈ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ అవర్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సో నేను టోటల్గా పాయింట్స్ చెప్తాను చూడండి. ఇదేమో పాయింట్ ఓ, ఇదేమో పాయింట్ బి, ఇది పాయింట్ సి, ఇది పాయింట్ పి. సో మనకి F53 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది, అలాగే F43 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది. F13 ఉంది కదా, అంటే ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద లింక్ 1 on 3. F13 ఏ డైరెక్షన్లో ఉండాలి? ఏ పాయింట్స్ గుండా పాస్ అవ్వాలి? F13 అనేది ఏ పాయింట్స్ గుండా పాస్ అవ్వాలి? యాక్చువల్గా లింక్ 1 ఇక్కడ కనెక్ట్ అయి ఉంది, మనకి లింక్ 1 ఇక్కడ ఉంది. F13 అనేది ఏ పాయింట్స్, 2 పాయింట్స్ చెప్పాలి, దాంట్లో ఏ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది F13 ఈక్విలిబ్రియంలో ఉండాలంటే థర్డ్ లింక్. ఓకే, గుడ్. సో మనకి ఒక బాడీ మీద 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో 3 ఫోర్సెస్ ఉండి ఆ బాడీ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే మీ కండిషన్ ఏంటంటే ఫోర్స్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్. సో ఫోర్స్ పాలిగాన్ అనేది క్లోజ్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం మనకి పాయింట్ ఆఫ్ ఆ 3 ఫోర్సెస్ కూడా పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ గుండా పాస్ అవ్వాలి. సో మీకు ఆల్రెడీ చూడండి, F53 అండ్ F43 ఈ రెండు కూడా ఒక P అనే పాయింట్ గుండా పాస్ అవుతున్నాయి. వీటి లైన్ ఆఫ్ యాక్షన్స్ పాయింట్ P దగ్గర టచ్ అవుతున్నాయి ఆల్రెడీ. సో పాయింట్ P దగ్గర ఆల్రెడీ మీకు పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ దగ్గర ఆల్రెడీ టచ్ అవుతున్నాయి ఈ రెండు లైన్ ఆఫ్ యాక్షన్స్. అంటే దిస్ విల్ బి యువర్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ, అంటే ఇది పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అవుతుంది. సో F13 అనేది ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ గుండా పాస్ అవ్వాలి. అలా పాస్ అయితేనే మీకు ఆ బాడీ రొటేట్ అవ్వకుండా ఉంటుంది. సో ఒకవేళ పాస్ అవ్వకుండా సంథింగ్ వేరే డైరెక్షన్లో వేరే పాయింట్ గుండా పాస్ అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా బాడీ రొటేట్ అయిపోతుంది. సో అంటే ఖచ్చితంగా మీకు F13 అనేది F13 should pass through the point of concurrency P. సో P అనే పాయింట్ గుండా పాస్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం లింక్ 3 అనేది ఎక్కడ కనెక్ట్ అయింది? లింక్ 1 తోటి O అనే పాయింట్ దగ్గర కనెక్ట్ అయింది. అంటే ఇండైరెక్ట్ గా ఈ O అనే పాయింట్ దగ్గర మనకి F13 ఉంటుంది. ఇక్కడ ఫోర్స్ అప్లై అవుతుంది, ఇక్కడ ఫోర్స్ అప్లై అవుతుంది O దగ్గర. ఎట్ ద సేమ్ టైం పాయింట్ P గుండా పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏమవుతుంది? ఇక్కడ
ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ అనేది మనకి లైన్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. సో దిస్ విల్ బి యువర్ F13 లైన్ ఆఫ్ యాక్షన్. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే F53 మ్యాగ్నిట్యూడ్ తెలుసా మనకి? F53 మ్యాగ్నిట్యూడ్ తెలుసా? ఇక్కడ చూడండి, F53 తెలుసా తెలియదా? F53 మ్యాగ్నిట్యూడ్ తెలుసా తెలియదా? F53 మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ చూడండి ఫోర్స్ పాలిగాన్ డ్రా చేసాం కదా, లింక్ 6. ఇక్కడ ఆల్రెడీ ఏమొచ్చింది మనకి? F56 వచ్చింది. ఫ్రమ్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ మెంబర్ 6 మనకి F56 తెలిసింది. సో F56 తెలుస్తుందంటే F56 తెలిసింది మనకు ఆల్రెడీ ఫ్రీ బాడీ అంటే ఫోర్స్ పాలిగాన్ నుంచి. సో F56 తెలిసిందంటే F56 ఈక్వల్గా ఉండేది ఏంటి? F65. అలాగే F65కి ఈక్వల్గా ఉండేది F35. F35కి ఈక్వల్గా ఉండేది F53. సో మనకి ఒక ఫోర్స్ తెలిసిందంటే ఇక్కడ 4 ఫోర్సెస్ వాల్యూస్ ఇండైరెక్ట్గా తెలిసినట్టే. F56 ఈక్వల్ అండ్ F65 ఈక్వల్ అండ్ F35 ఈక్వల్ అండ్ F53 ఈక్వల్. మ్యాగ్నిట్యూడ్స్ చెప్తున్నాను, డైరెక్షన్స్ కాదు. సో మ్యాగ్నిట్యూడ్స్ ఇవి. సో మొత్తం 4 ఫోర్సెస్ కూడా ఈక్వల్లే. సో మనకి F53 మ్యాగ్నిట్యూడ్ తెలుసు, లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు. చూడండి మ్యాగ్నిట్యూడ్ ఎలా, మ్యాగ్నిట్యూడ్ మీకు అక్కడ ఎంతైతే వాల్యూ వచ్చిందో F65 దాని నుంచి F53 వాల్యూ తెలుస్తుంది. దాని డైరెక్షన్ చూడండి ఎలా ఉంది. F53 ఈ డైరెక్షన్లో ఉండాలి. ఇది ఏ డైరెక్షన్? మెంబర్ 5. F53 ఈజ్ ప్యారలల్ టు మెంబర్ 5. యాక్చువల్లీ అలాంగ్ ద మెంబర్ 5 ఉంటుంది F53, బట్ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనం ఆ లింక్ 5కి ప్యారలల్గా డ్రా చేస్తాం. సో F53 F53 is completely known. సో మనకి 3 ఫోర్సెస్ ఉన్నాయి. F53 ఒకటి, F13 ఒకటి, F43 ఒకటి. సో మనకి F53 we know the magnitude which is equal to F65 and coming to the direction వచ్చేసరికి is along the member 5. సో along the member 5 మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ చూసారు కదా, ఇది F53 మ్యాగ్నిట్యూడ్ మీకు ఫోర్స్ పాలిగాన్ నుంచి వస్తుంది. F65 ఎంత వచ్చిందో అదే F53 వాల్యూ అవుతుంది. సో అంత అంటే దీన్ని లైన్ ప్యారలల్ టు లింక్ 5. సో లింక్ 5కి ప్యారలల్గా డ్రా చేయండి. మ్యాగ్నిట్యూడ్ అక్కడ ఫోర్స్ పాలిగాన్ నుంచి వస్తుంది. సో F53 తెలుసు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? F13 డ్రా చేయాలి, F43 డ్రా చేయాలి. సో వీటి మ్యాగ్నిట్యూడ్స్ తెలియదు మనకి, డైరెక్షన్స్ మాత్రమే తెలుసు. సో లైన్ ఆఫ్ యాక్షన్స్ అనేవి తెలుసు. సో మనం ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ చేయొచ్చు కదా. F43 ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ టు ఇక్కడ రాసాం కదా, చూడండి ఇది F43 కదా. ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు OC. సో OCకి పర్పెండిక్యులర్గా F43 ఉంటుంది. సో అదే మనం ఇక్కడ డ్రా చేస్తాము. సో ఒక ఎండ్ దగ్గర F43 డ్రా చేయండి. OCకి పర్పెండిక్యులర్గా దిస్ ఈజ్ యువర్ F43 పర్పెండిక్యులర్ టు OC ఉంటుంది. ఇది లైన్ ఆఫ్ యాక్షన్ మాత్రమే తెలుసు. నెక్స్ట్ ఇంకొకటి ఏం తెలుసు మనకి? F13 తెలుసు కదా. F13 ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం. పాయింట్ O అండ్ పాయింట్ B గుండా పాస్ అవ్వాలి F13 అనేది. సో
ఈ F13 లైన్ ఆఫ్ యాక్షన్ తెలుస్తుంది కదా, ఈ లైన్ కి ప్యారలల్ గా ఈ లైన్ కి F13 ఈ లైన్ కి ప్యారలల్ గా ఒక లైన్ తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేయాలి. ఈ లైన్ కి ప్యారలల్ గా మనకి అక్కడ డయాగ్రామ్ నుంచి వచ్చింది లైన్, ఇక్కడ ప్యారలల్ గా F13 డ్రా ఇక్కడ డ్రా చేస్తాం ప్యారలల్ లైన్. సో ఇప్పుడు మనకి ఫోర్స్ పాలిగాన్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినట్టే. సో యారోస్ చూడండి మొత్తం ఒకే ఉండాలి. సో ఇది ఇలా ఉంది కదా, సో ఇది ఇలాగా, ఇది ఇక్కడ. సో మనం ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసాం ఫోర్స్ పాలిగాన్, మళ్ళీ అక్కడే ఎండ్ అయిపోయింది. సో ఫోర్స్ పాలిగాన్ ఈజ్ క్లోజ్డ్. ఇక్కడ ఇదేమో F43 అవుతుంది, ఇదేమో F13 అవుతుంది. సో ఇప్పుడు మనం లింక్, ఎవరో మైక్రోఫోన్ ఆన్ చేశారు, మనోజ్ ఎవరన్నా చెప్పండి అమ్మా దానికి. సో మనకి ఇంకా లింక్ 2 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి సరిపోతుంది. ఓకే, ఇంకా రెండు ఫ్రీ బాడీ డయాగ్రామ్ జస్ట్ ఫాస్ట్ చెప్పేస్తాను, ఒకసారి చూడండి. సో మనకు ఆల్రెడీ మనం లింక్ 2 దగ్గర టార్క్ అనుకోవాలి ఫర్ ది స్టాటిక్ ఈక్విలిబ్రియం. ఇక్కడ చూడండి, లింక్ 2 అనేది ఏ లింక్స్ తో కనెక్ట్ అయిందని చెప్పాను. లింక్ 2 ఈజ్ హింజ్డ్ టు లింక్ 1 అండ్ లింక్ 4. అంటే 1 నుంచి 2కి ఒక ఫోర్స్ వస్తుంది, అదేమో F12 అవుతుంది. అలాగే 4th లింక్ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది, అదేమో F42 అవుతుంది. సో ఇప్పుడు దాంతోపాటు మనకి ఇక్కడ ఏంటంటే లింక్ 2 మీద సమ్ టార్క్ అప్లై చేయాలి మనం, ఎందుకంటే స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉండాలి కాబట్టి. సో అప్పుడు లింక్ 2 దగ్గర 2 ఫోర్సెస్ ఉంటాయి, అలాగే ఒక టార్క్ ఉంటుంది. ఓకేనా? సో లింక్ 2 ఫస్ట్ డ్రా చేద్దాము. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ లింక్ 2. సో యాక్చువల్గా లింక్ 2 ఇలా ఉంది. సో మనకి ఇక్కడ ఏం ఫోర్స్లు ఉన్నాయంటే F12 ఉంది, F42 ఉంది, దాంతోపాటు సమ్ ఎక్స్టర్నల్గా టార్క్ ఉంది. సో ఇప్పుడు F42 మనకి డైరెక్షన్ తెలీదు, F12 తెలీదు. ఇక్కడ F42 డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్రమ్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ లింక్ 4. సో లింక్ 4 నుండి వస్తుంది F42 డైరెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్లైడర్ మీద ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి? ఇక్కడ చూడండి, స్లైడర్ ఉంది కదా, స్లైడర్ అనేది ఏ లింక్స్ కనెక్ట్ అయి ఉందమ్మా? స్లైడర్ అనేది ఏ లింక్స్ తోటి కనెక్ట్ అయి ఉంది? స్లైడర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ లింక్స్ తో కనెక్ట్ అయి ఉంది? అది ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, స్లైడర్ ఈజ్ కనెక్టెడ్ టు అంటే 4th లింక్ ఈజ్ కనెక్టెడ్ టు లింక్ 2 అండ్ లింక్ 3. ఓకే, గుడ్. ఈ స్లైడర్ అనేది లింక్ 2 తోటి హింజ్డ్ జాయింట్ తో కనెక్ట్ అయింది ఇక్కడ. అలాగే ఈ స్లైడర్ అనేది 3rd లింక్ మీద ఉంది. సో ఇండైరెక్ట్ గా స్లైడర్ మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నట్టు?
మనకి రెండు ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో F24 అండ్ ఇంకోటి ఏంటంటే F34. సో ఒక స్లైడర్ మీద రెండు ఫోర్సెస్ ఉన్నాయి. అది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఆ రెండు ఫోర్సెస్ కూడా ఎలా ఉండాలి? ఒకే లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఒకే లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ అవ్వాలి. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ లింక్ 4. సో యాక్చువల్గా ఇది ఒక స్లైడర్ కదా, ఇది స్లైడర్. సో దీని మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయంటే రెండు ఫోర్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎఫ్ లింక్ 4 ఈజ్ కనెక్టెడ్ టు F24 F34. సో ఈ రెండు ఫోర్సెస్లో మనకి ఏదన్నా ఫోర్స్ తెలుసా? F34 ఇండైరెక్ట్గా తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ F43 వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి, F43 మనకు ఆల్రెడీ తెలుసు, మ్యాగ్నిట్యూడ్ తెలుసు, డైరెక్షన్ తెలుసు. సో అంటే ఇండైరెక్ట్గా దీనికి ఆపోజిట్గా ఉండేది ఏంటి? F34. సో దీన్ని ఎక్కడ రిప్రజెంట్ చేయాలి? స్లైడర్ దగ్గర రిప్రజెంట్ చేస్తాం, F34. సో స్లైడర్ మీద ఇంకొక ఫోర్స్ ఏముంది? F24. సో ఇప్పుడు ఈ బాడీ మీద సిగ్మా F 0 అవ్వాలి, రిజల్టెంట్ ఫోర్స్ 0 అవ్వాలి అంటే మనకి F34కి ఆపోజిట్గా ఏముండాలి? F24 ఉండాలి. అప్పుడే కదా మనకి సిగ్మా F 0 అవుతుంది. F34 కిందకి లాగుతుంది స్లైడర్ని, దానికి అది యాక్చువల్గా ఆ డైరెక్షన్లో మూవ్ అవ్వకూడదు. మూవ్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? ఇంకొక ఫోర్స్ ఆపోజిట్గా అప్లై అవ్వాలి, అంతే మ్యాగ్నిట్యూడ్ తోటి. సో ఇండైరెక్ట్గా F24 అనేది F34కి ఆపోజిట్గా ఉంటుంది. ఇప్పుడు F24కి ఆపోజిట్గా ఉండేది ఏంటి? F24కి ఆపోజిట్గా ఉండేది F42. F24కి ఆపోజిట్గా ఉండేది F42. ఇది యాక్చువల్గా ఏంటంటే ఓసీకి పర్పెండిక్యులర్గా ఉండే లైన్స్ ఇవి, పర్పెండిక్యులర్ టు ఓసీ. సో ఇప్పుడు F42 తెలిసింది కదా, ఇక్కడ ఉంటుంది అది. F42 తెలిసింది, అది ఎక్కడి నుంచి అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ లింక్ 4 నుంచి. సో F42 తెలిసింది. అప్పుడు F12 ఎలా ఉంటుంది? F12 ఎలా ఉంటుంది? దీనికి ఆపోజిట్గా ఉండాలి, F12. సో ఇప్పుడు ఈ రెండు ఫోర్సెస్ వల్ల లింక్ 2 అనేది ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. F42 అండ్ F12 వల్ల మనకి ఏ డైరెక్షన్లో బాడీ రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంది? క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్? క్లాక్ వైజ్ కదా. సో క్లాక్ వైజ్ మూమెంట్ అప్లై అవుతుంది. సో ఈ F42 అండ్ F12 F42 and F12 will form a clockwise movement. Clockwise movement ప్రొడ్యూస్ చేస్తుంది. సో అంటే మనం యాక్చువల్గా ఏ డైరెక్షన్లో ఇప్పుడు మనం అప్లై చేయాలి? యాక్చువల్గా ఈ రెండు ఫోర్సెస్ వల్ల యాక్చువల్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో బాడీ రొటేట్ అవుతుంది, సెకండ్ లింక్ రొటేట్ అవుతుంది. ఓకేనా? సో మనం ఎక్స్టర్నల్గా మనం దానికి ఆపోజిట్గా అప్లై చేయాలి టార్క్. ఎంత మ్యాగ్నిట్యూడ్తో అప్లై చేస్తాం? సో వీ షుడ్ అప్లై యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ T ఎక్స్టర్నల్. దాని మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుందంటే ఈ రెండు ఫోర్స్ వల్ల ఎంతైతే మూమెంట్ వస్తుందో ఆ మూమెంట్కి ఈక్వల్గా ఉండే అంత మనం ఆపోజిట్ డైరెక్షన్ అప్లై చేయాలి. సో T ఎక్స్టర్నల్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు F42 ఇంటూ H అలాగే F12 ఇంటూ H. సో H అంటే ఏంటంటే రెండు ఫోర్సెస్ ఉన్నాయి కదా, రెండు ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్. దీనికి పర్పెండిక్యులర్ లైన్. సో పర్పెండిక్యులర్ లైన్స్ కరెక్ట్గా డ్రా చేయండి, ఎందుకంటే ఇక్కడ మిస్టేక్స్ వస్తాయి. సెట్ స్క్వేర్
సపోజ్ ఈ లైన్ దగ్గర పెట్టండి, ఇలా సెట్ స్క్వేర్ పెట్టండి ఒక సైడ్, అది ఈ పాయింట్ని జాయిన్ చేసేలాగా జాయిన్ చేసేయండి సరిపోతుంది. సో దిస్ విల్ బి యువర్ హెచ్. ఇది ఏంటంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అప్లై చేయాలి. కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం టార్క్ అనేది అప్లై చేస్తే లింక్ 2 మీద మనకి ఏంటంటే ఆ మెకానిజం అనేది ఈక్విలిబ్రియం, స్టాటిక్ ఈక్విలిబ్రియం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్విక్ రిటర్న్ మెకానిజం యొక్క స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్. సో నెక్స్ట్ ఫ్రిక్షన్ ఇన్ లింకేజెస్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో అక్కడ ఏంటంటే ఫ్రిక్షన్ సర్కిల్స్ అనేవి డ్రా చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 2 millimeters అండ్ 3 millimeter సర్కిల్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ అవి యాక్చువల్గా డ్రా చేయడానికి ఏదో అంటారు, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, అది ప్రో సర్కిల్ ఏదో అంటారు, చిన్న చిన్న సర్కిల్స్ డ్రా చేయడానికి యూస్ చేస్తారు అది. సో అది యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు మిడ్ ఎగ్జామ్ ఫస్ట్ మీరు మిడ్ 2 కామ్ ఉంది కదా, అది ఫస్ట్ కంప్లీట్ చేయండి. అదే మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. సో ఈ ప్రాబ్లమ్స్ తర్వాత చేయించుకొని మీరు ఫస్ట్ ఆ కామ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయండి. కామ్ మిడ్ 2 అలాగే ఎంఓఎస్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కంప్లీట్ చేసుకోండి. ఓకే, సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్ నౌ.